హాయ్ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు బుక్స్ సమరీ. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం. మనం ప్రతిరోజు ఎన్నో పుస్తకాలు చదువుతాం, ఎన్నో వీడియోలు చూస్తాం, ఎంతోమంది విజేతల కథలు వింటాం. కానీ మన జీవితంలో మార్పు ఎందుకు రావడం లేదు? ఈ ప్రశ్నకు సమాధానమిచ్చే ఒక గొప్ప పుస్తకం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అదే ద పవర్ ఆఫ్ యాక్షన్. ఈ పుస్తకం మనకు ఒకే ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తుచేస్తుంది. మన జీవితాన్ని మార్చేది కేవలం ఆలోచనలు కాదు, అద్భుతమైన కలలు కాదు, లేదా కాగితం మీద రాసుకున్న ప్లాన్లు కాదు. మన జీవితాన్ని వాస్తవంగా మార్చేది కేవలం మనం తీసుకునే చర్యలు, అంటే యాక్షన్ మాత్రమే. మనలో చాలామందికి గొప్ప లక్ష్యాలు ఉంటాయి. ఒకరికి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని ఉంటుంది, మరొకరికి సొంతంగా ఒక బిజినెస్ సామ్రాజ్యాన్ని నిర్మించాలని ఉంటుంది. కొందరికి ఐఏఎస్ ఆఫీసర్ కావాలని, మరికొందరికి కేవలం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఉంటుంది. కానీ ఈ కలలన్నింటికీ మధ్యలో ఒక పెద్ద గోడ ఉంటుంది. అదే ప్రారంభించకపోవడం. మనం ఎప్పుడూ ఒక పర్ఫెక్ట్ టైం కోసం ఎదురుచూస్తుంటాం. వచ్చే సోమవారం నుంచి డైట్ స్టార్ట్ చేస్తాను, వచ్చే నెల నుంచి కొత్త స్కిల్ నేర్చుకుంటాను, సరైన పెట్టుబడి దొరికినప్పుడు బిజినెస్ మొదలు పెడతాను. ఇలా మనల్ని మనం మోసం చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ పుస్తక రచయిత చాలా స్పష్టంగా చెబుతారు, సరైన సమయం అనేది ఎప్పుడూ రాదు. మీరు ఎప్పుడైతే అడుగు ముందుకు వేస్తారో ఆ క్షణమే సరైన సమయం అవుతుంది. చాలామంది విజయం సాధించిన వ్యక్తులను చూసి వారు మనకంటే తెలివైనవారని, లేదా వారికి అదృష్టం బాగుందని అనుకుంటాం. కానీ లోతుగా పరిశీలిస్తే వారి దగ్గర ఉన్న ఒకే ఒక రహస్యం ఇమ్మీడియట్ యాక్షన్. ఒక ఐడియా రాగానే, అది ఎంత చిన్నదైనా సరే, వెంటనే అమలు చేయడం వారి అలవాటు. సాధారణంగా ఒక కొత్త ఐడియా వచ్చినప్పుడు మనలో ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదలయ్యి చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. కానీ ఆ ఉత్సాహం కేవలం 72 గంటలు మాత్రమే ఉంటుంది. ఆ లోపు మీరు ఏదో ఒక చిన్న చర్య తీసుకోకపోతే ఆ ఐడియా మన మెదడులోని చెత్తబుట్టలోకి వెళ్ళిపోతుంది. అందుకే ఆలోచన రాగానే, ఆ ఉత్సాహం ఉన్నప్పుడే కనీసం ఒక చిన్న అడుగు వెయ్యాలి. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక ఈమెయిల్ కావచ్చు, లేదా ఒక నోట్బుక్లో ప్లాన్ రాయడం కావచ్చు. చర్య తీసుకోవడానికి మనకు అడ్డుపడే అతిపెద్ద శత్రువు భయం. విఫలం అవుతామేమో అనే భయం, లోకం ఏమనుకుంటుందో అనే భయం. ఈ భయం వల్ల మనం అనాలసిస్ పెరాలసిస్లోకి వెళ్ళిపోతాం. అంటే అతిగా ఆలోచించి ఏ పని చేయకుండా ఆగిపోవడం. రచయిత ఇక్కడ ఒక చక్కని పరిష్కారం చెబుతారు. భయం అనేది సహజం. ధైర్యం అంటే భయం లేకుండా ఉండటం కాదు, భయం ఉన్నప్పటికీ ముందుకు సాగడం. మీరు ఒక పనిని మొదటిసారి చేస్తున్నప్పుడు టెన్షన్ రావడం సహజం. కానీ ఆ టెన్షన్ను భరిస్తూనే అడుగు వేస్తే ఆ తరువాత భయం పారిపోతుంది. యాక్షన్ అనేది భయానికి ఉన్న ఏకైక విరుగుడు. మీరు ఎంత ఎక్కువ పని చేస్తే మీ ఆత్మవిశ్వాసం అంతగా పెరుగుతుంది. మరొక ముఖ్యమైన విషయం పర్ఫెక్షనిజం. చాలామంది నేను ఈ పనిలో మాస్టర్ అయ్యాక మొదలు పెడతాను అంటారు. కానీ నిజం ఏమిటంటే, పని చేయడం ద్వారానే మీరు మాస్టర్ అవుతారు. ఈత కొట్టడం గురించి ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని వీడియోలు చూసినా మీరు ఈత నేర్చుకోలేరు. మీరు నీటిలోకి దిగాలి, నీళ్లు తాగాలి, చేతులు కాళ్లు ఆడించాలి. అప్పుడే ఈత వస్తుంది. జీవితం కూడా అంతే. అపరిపూర్ణంగా ప్రారంభించండి, తప్పులు చేయండి. తప్పులే మీకు ఉత్తమ గురువులు. మీరు ఆగిపోతే ఏమీ నేర్చుకోలేరు. అదే తప్పులు చేస్తూ ముందుకు వెళితే ప్రతి అడుగులోనూ ఒక కొత్త పాఠం నేర్చుకుంటారు. మార్గమధ్యలో మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవచ్చు, కానీ అసలు ప్రయాణమే మొదలుపెట్టకపోతే గమ్యాన్ని ఎలా చేరుకుంటారు? మన దైనందిన జీవితంలో అలవాట్లు, హ్యాబిట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. పెద్ద మార్పులు ఒక్క రోజులో రావు. మీరు ఒకే రోజులో 10 కిలోల బరువు తగ్గలేరు. కానీ ప్రతిరోజు 20 నిమిషాలు నడిస్తే 1 ఏడాది తర్వాత మీలో వచ్చే మార్పు అసాధారణంగా ఉంటుంది. దీనినే కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటారు. చిన్న చిన్న చర్యలు నిరంతరం చేయడం వల్ల అవి శక్తివంతమైన ఫలితాలను ఇస్తాయి. మీరు ఒక గొప్ప రచయిత కావాలనుకుంటే ఒకే రోజు 300 పేజీల పుస్తకం రాయలేరు. కానీ రోజుకు కేవలం 1 పేజీ రాస్తే ఈ ఏడాది పూర్తయ్యేసరికి మీ చేతిలో ఒక అద్భుతమైన పుస్తకం ఉంటుంది. కాబట్టి మీ లక్ష్యాలను చిన్న చిన్న ముక్కలుగా విభజించండి. అవి మీకు భారం అనిపించకూడదు. అయితే చర్య తీసుకోవడానికి ముందు మనకు స్పష్టత, క్లారిటీ ఉండాలి. స్పష్టత లేని చోట అయోమయం ఉంటుంది. అయోమయం ఉన్న చోట వాయిదా వేసే తత్వం, ప్రొక్రాస్టినేషన్ ఉంటుంది. మీకు ఏం కావాలి? అది ఎప్పుడు కావాలి? ఎందుకు కావాలి? ఈ 3 ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉండాలి. నేను గొప్పవాడిని కావాలి అనేది ఒక కోరిక మాత్రమే, లక్ష్యం కాదు. వచ్చే ఏడాది నాటికి నేను నెలకు ₹1,00,000 సంపాదించాలి అనేది ఒక స్పష్టమైన లక్ష్యం. ఇలాంటి లక్ష్యం ఉన్నప్పుడు మీ మెదడు దానికి కావలసిన మార్గాలను వెతకడం ప్రారంభిస్తుంది. మీ లక్ష్యాన్ని ఒక కాగితం మీద రాసి అది మీకు ప్రతిరోజూ కనిపించేలా పెట్టుకోండి.
అది మిమ్మల్ని నిరంతరం చర్య తీసుకోవడానికి ప్రేరేపిస్తుంది. ఈ పుస్తకం బోధించే మరో కీలకమైన అంశం బాధ్యత. మన జీవితంలో ఏదైనా జరగకపోతే మనం వెంటనే ఇతరులను నిందిస్తాం. ఎకానమీ బాలేదని, తల్లిదండ్రులు సపోర్ట్ చేయటం లేదని, బాస్ సరిగ్గా లేడని సాకులు చెబుతాం. కాని ఈ పుస్తకం మన మొహం మీద కొట్టినట్లు ఒక సత్యాన్ని చెబుతుంది. మీ జీవితానికి మీరే పూర్తి బాధ్యులు. మీ పరిస్థితులు ఎలా ఉన్నా మీరు తీసుకునే నిర్ణయాలు మరియు చర్యలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మీరు ఈరోజు ఏ స్థితిలో ఉన్నారో అది గడిచిన 5 ఏళ్లలో మీరు తీసుకున్న చర్యల ఫలితమే. అలాగే రాబోయే 5 ఏళ్లలో మీరు ఎలా ఉంటారో అనేది ఈరోజు మీరు తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటుంది. సాకులు చెప్పడం ఆపిన రోజే మీ ఎదుగుదల మొదలవుతుంది. విజయం సాధించాలంటే కేవలం మోటివేషన్ ఉంటే సరిపోదు. క్రమశిక్షణ, డిసిప్లిన్ కావాలి. మోటివేషన్ అనేది అగ్గిపుల్ల లాంటిది. అది వెంటనే వెలుగుతుంది కానీ త్వరగా ఆరిపోతుంది. కానీ క్రమశిక్షణ అనేది నిరంతరం మండే పొయ్యిలాంటిది. మీకు పనిచేయాలని అనిపించినప్పుడు చేయడం గొప్ప కాదు. మీకు అస్సలు మూడ్ లేనప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు కూడా మీ లక్ష్యం కోసం పనిచేయడమే అసలైన క్రమశిక్షణ. భావోద్వేగాల మీద ఆధారపడకండి. మీ నిర్ణయాల మీద ఆధారపడండి. ఒక టైం టేబుల్ వేసుకోండి. దానికి కట్టుబడి ఉండండి. ప్రారంభంలో ఇది కష్టంగా అనిపించినా ఒకసారి అది అలవాటుగా మారితే మీ ప్రయాణం సులభమవుతుంది. అలాగే మన చుట్టూ ఉన్న వాతావరణం మనమీద చాలా ప్రభావం చూపుతుంది. మీరు 5 బద్ధకస్తుల మధ్య ఉంటే 6వ బద్ధకస్తుడు మీరే అవుతారు. మీరు 5 సాధించే వ్యక్తుల మధ్య ఉంటే 6వ విజేత మీరే అవుతారు. మీ ఆలోచనలను ప్రోత్సహించే వ్యక్తులతో స్నేహం చేయండి. మిమ్మల్ని ఎప్పుడూ వెనక్కిలాగే నెగటివ్ ఆలోచనలు చేసేవారికి దూరంగా ఉండండి. మీ గదిలో మీకు స్ఫూర్తినిచ్చే పుస్తకాలు, పోస్టర్లు ఉండేలా చూసుకోండి. డిజిటల్ ప్రపంచంలో కూడా అనవసరమైన విషయాలకు బదులు మీ లక్ష్యానికి ఉపయోగపడే కంటెంట్ను మాత్రమే చూడండి. మీ ఇన్పుట్ ఎంత బావుంటే మీ అవుట్పుట్ అంత బావుంటుంది. చివరగా ఈ పుస్తకం ఇచ్చే అతిపెద్ద సందేశం: తెలుసుకోవడం వేరు, చేయడం వేరు. జ్ఞానం కేవలం సమాచారం మాత్రమే, అది శక్తి కాదు. ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే మీరు అమలు చేస్తారో అప్పుడే అది శక్తిగా మారుతుంది. ప్రపంచంలో కొన్ని వేల అద్భుతమైన ఐడియాలు కేవలం అమలు చేయకపోవడం వల్లే సమాధుల్లో కలిసిపోయాయి. మీరు ఈ వీడియో చూసి చాలా బాగుంది అని వదిలేస్తే మీ జీవితంలో మార్పు రాదు. కానీ ఇందులో చెప్పిన ఏదో ఒక చిన్న పాయింట్ను ఈరోజే అమలు చేస్తే అక్కడే మీ సక్సెస్ జర్నీ మొదలవుతుంది. వాయిదా వేయడం అనేది ఒక వ్యసనం. రేపు చేద్దామనే మాట మీ జీవితానికి శత్రువు. ఈ క్షణమే ప్రారంభించండి. అది ఎంత చిన్నదైనా పర్వాలేదు. మీరు ఈరోజు వేసే ఒక చిన్న అడుగు రేపొక పెద్ద మైలురాయిగా మారుతుంది. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. మీ పనిమీద మీకు గౌరవం ఉండాలి. అసాధ్యమైనది ఏదీ లేదు. అసాధ్యం అనుకునేవారంతా ప్రయత్నించనివారే. మిత్రులారా, ఈ పుస్తకం మనకు నేర్పే సారాంశం ఒక్కటే: బద్ధకాన్ని వదిలేయండి, భయాన్ని ఎదిరించండి, సాకులను కాల్చేయండి, కేవలం పనిచేయండి. మీరు చర్య తీసుకున్నప్పుడు మాత్రమే ప్రపంచం మీకు దారి ఇస్తుంది. కలలు కనడం సులభం, కానీ వాటిని నిజం చేసుకోవడానికి ప్రతిరోజూ కష్టపడాలి. ఆ కష్టంలోనే మీకు నిజమైన తృప్తి దొరుకుతుంది. ఈ సుదీర్ఘమైన సమ్మరీ మీకు జీవితం పట్ల ఒక కొత్త దృక్పథాన్ని ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. మీరు మీ జీవితంలో ఏ చర్య తీసుకోబోతున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి. మీరు చేసే ఒక చిన్న కామెంట్ కూడా ఒక చర్యే. అది మీకు ఈరోజే ఒక లక్ష్యాన్ని ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఎందుకంటే ఎవరికి ఏ మాట ఎప్పుడు స్ఫూర్తినిస్తుందో మనం చెప్పలేం. తెలుగు బుక్స్ సమ్మరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి ఉత్తేజకరమైన పుస్తకాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కలను నిజం చేసుకోండి, యాక్షన్లో ఉండండి. ధన్యవాదాలు.